అప్పుడు పరిస్థితులను తలుచుకుంటే అంటే మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా కూడా క్షోభ పెట్టిన పరిస్థితి. అప్పుడు ఏం జరిగిందమ్మా? మీరు కూడా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు, ఆ కష్టాలను మీరు అనుభవించారు. జై అమరావతి అండి. మేము భూములు ఇచ్చాం, రాష్ట్రానికి రాజధాని లేదని అన్న తర్వాత మేము భూములు వేయటానికి కూడా వెనకాడామండి. ఒక సంవత్సరం ఎవరైనా అంటే మాకు తాతల తరాల నుంచి వచ్చిన భూములండి. మా నోటికాడ కూడా మేము వచ్చినారు ఓక చెప్తున్నామంటే ఎవరికైనా భయమే కదండి. మేము భయపడ్డామండి ఫస్ట్ లో భూములు వేయటానికి. మేము భయపడి మన రాజధాని విడిపోయిన తర్వాత బాబు గారు బస్సులో కూర్చొని పరిపాలన చేశారు. మనకి రాజధాని అనేది లేదు, అందరము ఏదో ఒకటి మనకు రాజధాని అనేది ఉండాలి అని అనుకోని చెప్పి మేము భూములు ఇచ్చామండి. అందరం రైతులందరం కలిసి మాట్లాడుకొని ఒకరికొకళ్ళము 100 మంది దాకా కూర్చొని మాట్లాడుకొని మేము భూములు ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత భూములు ఇచ్చిన నేరానికి మాకు ఆయన భూములు తీసుకున్నప్పుడు ఆయన ప్రభుత్వం మేము భూములు ఇచ్చి ఆయన రాజధాని డెవలప్ చేయడానికి పనులు మొదలు పెట్టబోయే టయానికండి అప్పటికే 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఈ పనులు మొదలు పెట్టిన తర్వాత ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మేము రాజధాని మార్చమమ్మా, ఇక్కడే ఉంటది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇల్లు ఎక్కడికి పోదు, మీ రాజధాని ఎక్కడికి పోదు, మీ రాజధాని మార్చము అని చెప్పి మేము ప్యాకేజీ కూడా మేము ఎక్కువిస్తాం మీకు అని చెప్పి అని అన్నారండి. నమ్మాం, తండ్రులేనండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి నమ్మి ఓట్లేసిన నేరానికి మమ్మల్ని కనీసం మేము పుట్టినాక అంత హింస ఉంటదా అని తెలియదండి మాకు. అంత రంపపు కోత పెట్టాడు మమ్మల్ని. 2019 డిసెంబర్ 17వ తారీఖు అండి 3 రాజధానులను ప్రకటించాడండి. 3 రాజధానులు అంటే మేము భూములు ఇచ్చిన వాళ్ళం ఏమైపోవాలండి, మా బిడ్డల భవిష్యత్తు ఏమైపోవాలి, ఇదేంట కర్మ, ఈమె అనుకుంటేనే మనం ఆలోచించుకుంటానే భూములు ఇచ్చేసాము, మన పిల్లల భవిష్యత్తు ఏంటా అని చెప్పి మేమందరం రోడ్లు ఎక్కామండి. రోడ్లు ఎక్కి కనీసం ఏంటి సార్ ఇలా చేశారనని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని వెళ్తే మమ్మల్ని అసలు వెళ్ళనివ్వట్లేదండి. మీకు పర్మిషన్ లేదు అంటున్నారు, మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నారండి. అసలు పోలీసులు కూడా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. మాకు కూడా చెప్పుకున్నామండి, మీకు ఓట్లేసి మేము గెలిపించుకున్నాం కదండి, గెలిపించుకున్నప్పుడు మా మరో మీరు ఆలోచించరా, ఇప్పుడు బాబు గారు గెలిచారు, ఎవరికి ఏదైనా సమస్యలు వచ్చినా పోయి చెప్పుకుంటున్నారు కదా, ఆయన అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అలాగే నువ్వు ఎందుకు మా బాధలు మీరు చెప్పుకోవాలి కదా. మేము అలాగే దగ్గరకు వస్తుంటే మమ్మల్ని పోలీసుల చేత చిత్రహింసలు పెట్టి కొట్టించి ఎన్నో బాధలండి, ఒకటి కాదు. అరెస్ట్ దుర్గగుడికి వెళ్తుంటే నిజంగా ఒక ఆడ మనిషిగా నేను చెప్పుకోలేను, లాఠీలు తీసుకొని కాళ్ళ మీద కొడితే ఇప్పుడు కూడా నేను ఆ నరకం ఎంత అనుభవిస్తున్నానండి. చెప్పుకోలేని చాటు కూడా చేతులు వేసి ఇస్తున్నారండి వాళ్ళు. వాళ్ళు అసలు నిజంగా మగాళ్ళ అయ్యుండి కూడా ఒక లేడీస్ వాళ్ళ తరపున అంత నీచంగా వాళ్ళు ప్రవర్తించారంటే వాళ్ళు సమాజంలో మనుషులుగా బ్రతకటానికి కూడా అర్హులు కాదండి వాళ్ళ పోలీసులు. జైలుబార కార్యక్రమానికి వెళ్తానండి, ఒక పోలీస్ అతను కాలుతో తన్నితే ఎల్లికల సిమెంట్ రోడ్డు మీద ఎల్లికలు పడ్డానండి. ఈ నడుము వెన్నుపోసుకు చాలా దెబ్బ తగిలింది. బ్లేడ్లు పెట్టి చేతులు కోసారండి, ఇగోండి చేతులు బ్లేడ్లు పెట్టి కోసారు. కోస్తే ఆ రోజు కూడా మేమన్నాం, ఆ రోజు మమ్మల్ని జుట్టు పట్టుకొని కింద పడేసి ఈడ్చి ఒక కానిస్టేబుల్ అడిగిందండి, ఆమె ఏమే మీకు మొగుళ్ళు లేరా, మీరు ఎంత తీసుకొని వచ్చారు, 500 తీసుకున్నారా, ₹10 తీసుకొని వచ్చారా అని అడిగిందండి. మేము 500 రూపాయలు తీసుకొని రాలేదండి, మేము భూములు పోయి మా బిడ్డల భవిష్యత్తు పనంగా పెట్టి రోడ్డు మీద పెట్టి ఏంటో మా పరిస్థితి, అమ్మ మేము 500 రూపాయలు తీసుకొని రాలేదు, ఒకవేళ నువ్వు ఈ ఉద్యోగం సంపాదించుకోవడానికి ఏమన్నా నువ్వు లంచాలు ఇచ్చామేమో, మేము స్వచ్ఛంగా భూములు ఇచ్చాము, మా నోటికాడ కూడా మేము పనంగా పెట్టుకొని మేము రోడ్లు ఎక్కామమ్మా అని మేము అయాలు అడిగామండి. మేము తిరిగిపడి అడిగాం, కానీ ఒక్కటి కూడా చెప్తున్నామండి, మేము పొలం పని పోతే పొద్దున మొదలుకొని సాయంత్రానికి చేసి చేతులు గట్టిపడి ఉండగండి. అదే మేము శాంతియుతంగా కనుక ధర్నాలు చేసి మా హక్కు మేము సంపాదించుకోవాలని కనుక అది కనుక మా మైండ్ లో లేకపోతే మేము తిరగబడితే వీడు ఆనాడే పులుసులో కలిసిపోయేవాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కొంపగా నిప్పు పెట్టి తగలబెట్టేసేవాళ్ళం. వద్దు, మన హక్కులు మనం శాంతియుతంగా సంపాదించుకుందాం, మన బిడ్డలు ఉన్నారు మనకనుక, మన మనకేదన్నా అయితే మన బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు అని శాంతియుతంగా మేము ధర్నాలు చేసి ఇవాళ మేము గర్వంగా తిరుగుతున్నామండి. మా రాజధాని మేము సంపాదించుకున్నాం, మా అమరావతి ఎక్కడికి పోదండి, ఎక్కడే ఉంటుంది. మాకు ఆ నమ్మకం వచ్చింది, మాకు మన చట్టబద్ధతతో మాకు నమ్మకం వచ్చింది. మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం, నా రాజధాని అమరావతి
అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నాం అండి. తుమ్మూరు గ్రామానికి చెందిన నా పేరు తాడిపల్లి సురేష్ అండి. మేము మా కుటుంబం తరఫున 6 ఎకరాలు భూమి ఇచ్చున్నాం అండి. గతంలో ఎందుకు భూమి ఇచ్చామంటే ఆ రోజున మరి శాసనసభలో అన్ని పార్టీలు కలిసి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష పాత్ర ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలు కలిసి ఒప్పుకొని దాదాపు మరి అమరావతి రాజధానిగా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత మేము కూడా ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడ్డాం భూములు ఇవ్వటం కోసం. ఎందుకంటే మాకు తాతల తండ్రుల నాటి నుంచి వచ్చిన భూములు అండి ఇవి ఇవ్వటానికి మేము ఫస్ట్ లో అయితే ఒప్పుకోలేదు. మరి వాళ్ళ మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని అందరూ చెప్పి ఒప్పించారు మమ్మల్ని. ఇంకో కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళిద్దరి అనుమతితోటి ఆ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఒప్పుకున్న తర్వాత భవిష్యత్తులో ఎవరు వచ్చినా సరే అసలు ఆ దాటే లేకుండా మేము, ఎందుకంటే హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు చూసిన డెవలప్మెంట్ చూసి మరి ఇక్కడ అందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా మేము భూములు ఇస్తే మరి రాజధాని ఇక్కడే వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 70 సంవత్సరాల నుంచి రాజధాని లేదు. మనం ఎక్కడికో వెళ్తున్నాం, ఎవరో తరిమి కొడుతున్నారు. మనం డెవలప్మెంట్ అంతా అక్కడే చేసి అక్కడే పెట్టుబడులు పెట్టి అవన్నీ వదిలేసి ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ అయితే కనుక మన పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. భవిష్యత్తులో తల్లిదండ్రులను చూసుకుంటా పెద్దవాళ్ళని. ఇప్పుడు ఎందుకంటే మేము 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నమ్మించారంటే రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా అమరావతిని రాష్ట్రంలో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతిలోనే పోస్తున్నారు, అమరావతిలోనే నిర్మాణం చేస్తున్నారు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు, రాష్ట్ర ప్రజలందరికీ ఇది నష్టం కలుగుతుందని చెప్పి అందరినీ నమ్మించి అమరావతిలో ఆ పైపెచ్చి ఆయన కూడా ఏం చెప్పాడు, అమరావతి నేను వస్తే కడతాను, ఇక్కడే నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదని నమ్మించారండి. నమ్మించే పైపెచ్చు మాకు కూడా ఏం చెప్పారంటే కొంతమంది రైతులకి మీకు చంద్రబాబు నాయుడు గారు 1250 గజాలు ఇచ్చారు, మేము వస్తే ఇంకో 200 గజాలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి అందరి చేత ఓట్లు వేయించుకున్నారు. పైపెచ్చి వయసులో ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు ముసలాడు అయిపోయాడు, నేను కనుక వస్తే ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఆయన డెవలప్మెంట్ చేస్తానని చెప్పి నమ్మించి రాష్ట్ర ప్రజలు అందరి చేత ఓట్లు వేయించుకొని గెలిచాడండి. గెలిచిన తర్వాత మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బాంబు లాంటి వార్త 2019 డిసెంబర్లో అసెంబ్లీలో 3 రాజధానులు ఉంటాయి, రాష్ట్రానికి ఉంటే తప్పేంటని మాట్లాడాడండి. మాకైతే అసలు మాకు పిడుగులు పడ్డట్టు అనిపించిందండి. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని ఒక్కసారి నిర్ణయించిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజధానులు మారుస్తారనే కాన్సెప్ట్ అసలు భారతదేశ చరిత్రలో ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఇది దాదాపు 30,000 ఎకరాల భూములు ఇచ్చిన తర్వాత దాదాపు అంతకుముందు గవర్నమెంట్ 10,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ రాష్ట్రానికి రాజధాని మారుస్తారంటే అది తుగ్లక్ నిర్ణయం కాక ఏమనుకోవాలండి. మరి మేము అప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డామండి. అసలు మమ్మల్ని రోడ్ల మీద ఫస్ట్ మేము రోడ్ల మీద కూర్చుని ఉంటే ఉద్యమాలు చేయడానికి, ఆ రోడ్ల మీద కూర్చోడానికి కూడా మమ్మల్ని కూర్చొనికుండా మమ్మల్ని లాఠీ చార్జీలు చేయటం కానీ, మరి ఒక రోజు అయితే మేము దర్గూడికి వెళ్తుంటే మా మహిళలందరినీ ఇక్కడ రాయపూడి పెట్రోల్ బంక్ దగ్గర అసలు మామూలుగా లాఠీ చార్జ్ చేయలేదండి. అసలు మమ్మల్ని అక్కడ నుంచి ముందుకు వెళ్ళలేదండి. దాదాపు ఆ లాఠీలకు కూడా మరి మేకులు ఏమైనా పెట్టారేమో, దాంట్లో కూడా పోలీసులు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు సొంత సైన్యం ఉన్నారు అనుకుంటా, మాకైతే తెలియదండి. పోలీసు డ్రెస్ వేసుకొని తీసుకొచ్చి మా మహిళలను విచక్షణారతంగా కొట్టడం కానీ ఏదైనా చేయడం కానీ చేశారు. మళ్ళీ మేము వెళ్ళి మళ్ళీ మా ఊళ్ళలో మేము శిబిరాల్లో రోడ్ల మీద కూర్చున్నామని వెళ్తే అక్కడికి కూడా ఈ వాటర్ మిషన్ తీసుకొని వచ్చారండి. ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి మమ్మల్ని రోడ్ల మీద కూర్చోనీయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మేము అందరం ఎదురు తిరిగేటప్పటికి అప్పుడు వెనక్కి వెళ్ళిపోయారండి. ఆ రోజు నుంచి మేము దాదాపు 1631 రోజులుగా మరి కరోనా వచ్చినా కానీ ఏ ఇబ్బంది అయినా సరే ఇళ్లలో కూర్చొని మా ఉద్యమాలు చేసుకుని మేము మరి ప్రపంచ దేశాలకు తెలిసేటట్టుగా ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మాకు అంతకుముందు ఏం తెలియదు. అయినా కానీ మాకు కొంతమంది వచ్చి అమరావతి అయితే ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ వచ్చి సాంకేతిక సహకారం మాకు అందించి చాలా మంది ఉపయోగపెట్టుకొని మేము కూడా ఈ ఉద్యమాన్ని బయటకు తీసుకెళ్లి ప్రపంచ దేశాలు వాళ్ళందరికీ తెలిసేటట్టు చేసామండి.